హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నాను. మన ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇలా కోడిగుడ్లు తెచ్చుకొని సింపుల్గా చేసుకోవచ్చు. అది కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అదే విధంగా చేస్తాను, ఇప్పుడు చూద్దాము. కోడిగుడ్డు వెల్లుల్లి కారానికి 2 వెల్లుల్లిపాయలు ఇలా పాయలుగా తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను. పొట్టు తీయలేదు. వీటితో పాటు 2 రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కారం ఉప్పు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు వేస్తున్నాను. మొత్తం కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ వేడయింది. 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా కాగింది. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టి వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసాను కొద్దిగా. ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కోడిగుడ్డు తెచ్చుకొని ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఉల్లిపాయలు బాగా వేగాయి. మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి, కారము, కరివేపాకు, పసుపు, ఉప్పు. ఆ వెల్లుల్లి కారం వేస్తున్నాను. మనం మిక్సీ పట్టేటప్పుడు ఇది కొద్దిగా పచ్చాగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోండి, ఏం కాదు. వెల్లుల్లి కారం కూడా వేసి ఒకసారి కలిపేసుకున్నాము. వెల్లుల్లి కారము ఉల్లిపాయలు బాగా కలిపేసుకొని మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి ఉల్లిపాయలు వేస్తున్నాను. నీళ్ళు వేసుకొని కూరనంతా బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాము. కూర తెల్లేలోపు నేను 5 కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే వెల్లుల్లి కారానికి బాగుంటుంది. ఐదు కోడిగుడ్లని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలాగా కూర అంతా తెలుతున్నప్పుడు ఒకసారి ఇట్లా కలుపుకొని కట్ చేసుకున్న కోడిగుడ్లు వేసేస్తున్నాము. ఒక్కటొక్కటిగా వేసేస్తున్నాను. గుడ్లన్నీ వేసేసి కూరంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టేసుకున్నాం. మళ్ళీను చూడండి, కూర అంతా దగ్గర పడిపోయింది. కొత్తిమీర చల్లేసుకున్నాము. నీళ్ళు ఇంకిపోయినప్పుడు సిమ్లో చూసి పెట్టుకోండి. అయిపోయింది. ఏవి నీళ్ళు ఎక్కడున్నాయి? స్టవ్ కూడా ఆపేస్తున్నాను. ఇంకా వడ్డించుకొని తినేసేది నేను. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.